మహాభారతంలో రాఖీ పండుగ కథ. శ్రీకృష్ణుడు, ద్రౌపది. మహాభారతంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. అందులో శ్రీకృష్ణుడు, ద్రౌపది మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. వీరిద్దరూ రక్త సంబంధం కలిగిన అన్నాచెల్లెళ్లు కాకపోయినా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పది. ఈ అనుబంధాన్నే రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ కథతో అనుసంధానిస్తూ ప్రజల్లో ఒక ప్రసిద్ధ కథనం ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తున్న సమయంలో ఆయన వేలికి గాయం అయిందని పురాణ సంప్రదాయంలో కథనం చెబుతుంది. శ్రీకృష్ణుడి వేలి నుంచి రక్తం రావడం చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగులోని కొంత వస్త్రాన్ని చింపి కృష్ణుడి వేలికి కట్టింది. ద్రౌపది అలా వస్త్రాన్ని కట్టేటప్పుడు ఆమె మనసులో ఎలాంటి స్వార్థం లేదు. నా అన్నయ్యకు గాయం అయింది, ఆయనకు రక్తస్రావం ఆగాలి అనే ఆప్యాయత మాత్రమే ఉంది. శ్రీకృష్ణుడు ద్రౌపది చూపించిన ఆ ప్రేమను ఎంతో విలువైనదిగా భావించాడు. ఆమెను ప్రేమగా చూస్తూ, ద్రౌపది, నువ్వు నాకు చూపించిన ఈ ప్రేమను నేను ఎప్పటికీ మరచిపోను. నీకు ఎప్పుడైనా ఆపద వచ్చినా నేను నీకు అండగా ఉంటాను అని మాట ఇచ్చాడని ప్రసిద్ధ కథనం. ఆ తర్వాత కాలంలో ద్రౌపది జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. పాండవులు రాజ్యాన్ని కోల్పోయారు, అరణ్యవాసం, అజ్ఞాతవాసం వంటి కష్టాలను అనుభవించారు. అయినప్పటికీ ద్రౌపది శ్రీకృష్ణుడిపై ఉన్న విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కౌరవుల సభలో పాండవులు ఓడిపోయిన తరువాత ద్రౌపదిని సభలోకి తీసుకువచ్చారు. ఆమెను అవమానించేందుకు దుశ్శాసనుడు ప్రయత్నించాడు. ఆ సమయంలో ద్రౌపది సభలో ఉన్న పెద్దలను, భర్తలను, రాజులను సహాయం కోసం వేడుకుంది. కానీ ఎవరూ ఆమెకు తక్షణ సహాయం చేయలేకపోయారు. చివరికి ద్రౌపది తన 2 చేతులను పైకెత్తి శ్రీకృష్ణుడిని హృదయపూర్వకంగా ప్రార్థించింది. కృష్ణ, నీవే నా రక్షకుడు, నన్ను ఈ అవమానం నుంచి కాపాడు అని వేడుకుంది. ద్రౌపది యొక్క ఆర్తనాదాన్ని శ్రీకృష్ణుడు ఆలకించాడని మహాభారతంలోని ప్రసిద్ధ భక్తి సంప్రదాయం చెబుతుంది. దుశ్శాసనుడు ఆమె వస్త్రాన్ని లాగుతున్న కొద్దీ వస్త్రం అంతులేకుండా మారింది. దుశ్శాసనుడు ఎంత ప్రయత్నించినా ద్రౌపది వస్త్రాన్ని తొలగించలేకపోయాడు. అలా శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఘోరమైన అవమానం నుంచి రక్షించాడు. ఈ సంఘటనను భక్తులు, ద్రౌపది కృష్ణుడికి కట్టిన చిన్న వస్త్రానికి ప్రతిగా, కృష్ణుడు ఆమె గౌరవాన్ని కాపాడాడు అనే భావంతో గుర్తు చేసుకుంటారు. రాఖీకి ఉన్న సందేశం. రాఖీ అంటే కేవలం చేతికి కట్టే రంగురంగుల దారం కాదు. అది ప్రేమకు, నమ్మకానికి, రక్షణకు ప్రతీక. ద్రౌపది శ్రీకృష్ణుడి వేలికి కట్టిన చిన్న వస్త్రం విలువలో చిన్నదే అయినా దాని వెనుక ఉన్న ప్రేమ ఎంతో గొప్పది. కృష్ణుడు కూడా ఆ ప్రేమను మరచిపోలేదు. అందుకే రాఖీ పౌర్ణమి రోజున సోదరి తన అన్నకు రాఖీ కడుతూ, నా అన్నయ్య ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకుంటుంది. అన్న తన సోదరికి రక్షణగా, అండగా ఉంటానని మాట ఇస్తాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. ప్రేమతో ఇచ్చిన చిన్న కానుకకు కూడా అపారమైన విలువ ఉంటుంది. నిజమైన బంధం రక్త సంబంధంతో మాత్రమే ఏర్పడదు, నమ్మకం, ఆప్యాయత, పరస్పర గౌరవంతో ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడు, ద్రౌపది బంధం అందుకు గొప్ప ఉదాహరణ. ఒక ముఖ్యమైన విషయానికి, శ్రీకృష్ణుడి వేలికి ద్రౌపది చీర ముక్క కట్టిన కథ ప్రజల్లో, భక్తి సంప్రదాయంలో రాఖీ పండుగతో బలంగా అనుసంధానించబడిన ప్రసిద్ధ కథనం. అయితే మహాభారతంలోని ప్రాచీన పాఠంలో ఇదే రాఖీ పౌర్ణమి పండుగకు మూలం అని స్పష్టంగా చెప్పబడలేదు. కాబట్టి దీనిని మహాభారతానికి సంబంధించిన ప్రసిద్ధ రాఖీ కథనంగా చెప్పడం సరైనది. కథలోని నీతి. ద్రౌపది ఇచ్చింది ఒక చిన్న వస్త్రపు ముక్క, కృష్ణుడు ఇచ్చింది జీవితాంతం రక్షణ అనే మాట. ద్రౌపది ప్రేమలో స్వార్థం లేదు, కృష్ణుడి రక్షణలో ప్రతిఫలం ఆశ లేదు. అందుకే రాఖీ పండుగ మనకు కేవలం అన్నాచెల్లెళ్ల పండుగ మాత్రమే కాదు, ప్రేమను గౌరవించడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, కష్టకాలంలో మనవారికి అండగా నిలబడటం అనే గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. రాఖీ దారం చేతికి మాత్రమే కట్టబడుతుంది, కానీ దాని బంధం మాత్రం హృదయానికి కట్టబడుతుంది. మందారం.